హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి పర్ఫెక్ట్ డాటింగ్ అనమాట. మెయిన్ డాట్స్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ పర్ఫెక్ట్ షేప్తో ఎలా రావాలి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేస్తానమాట. దానికోసం మనం 32 బ్లౌజ్ సైజ్ తీసుకున్నామన్నమాట. దీనికి డాట్ అనేది ఎలా వేయాలి, పర్సన్ని బట్టి డాట్ వేయడం ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూద్దాం ఎలా వేయాలనేది. అయితే ముందుగా మనం కరెక్ట్గా ఈక్వల్గా ఉన్నాయా లేదా, మనం కరెక్ట్ కట్ చేసామా లేదా అనేది టూ సైడ్ చెక్ చేసుకోవాలి. ఇలాగా పెట్టి చూసిన తర్వాత మనం డాట్ అనేది వేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఒకదాన్ని తీసి పక్కన ఉంచుకొని ఇంకో దాన్ని పట్టి వేసుకోవాలి. ముందుగా మెయిన్ డాట్ కోసమని నేను తీసుకున్నాను 4 ఇంచెస్ డాటింగ్. మెయిన్ డాట్ కోసమని నేను 4 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. మెయిన్ డాట్ అనమాట ఇది. దీనికి నేను ఇక్కడ ఉన్న బ్లౌజ్కి ఈ పర్సన్కి నాకు 2.3 అనమాట, అంటే 2.5 మార్కింగ్ వేసుకున్నాను. 2.5కి మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం కంప్లీట్గా 1 ఇంచు అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు చూసుకొని లైన్ వేసుకోవాలి. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో వేసుకోవాలి, లేదు అప్పటికప్పుడు వేసుకోవాలనుకుంటే ఇలా టేప్ హెల్ప్ తీసుకొని కూడా మనం డాట్ అనేది వేయచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, కరెక్ట్గా 2 ఇంచెస్ ఉందా లేదా అనేది. ఈ పర్సన్కి బాడీ మెజర్మెంట్ ప్రకారమైన టేప్ మెజర్మెంట్ ప్రకారమైన మనం కొలత ఆది బ్లౌజ్తో తీసుకున్నట్లయితే నాకు 2 ఇంచెస్ అవసరం అవుతుంది ఈమెకు. అందుకని చెప్పేసి నేను 2 ఇంచెస్కి ఇక్కడ షేప్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావడానికి 2.5 తీసుకున్నాను అనమాట. ఇది పర్సన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ కొలత అనేది కంపల్సరీ కొలత చేంజ్ అవుతుంటుంది. చెస్ట్ భాగం ఎక్కువ ఉన్న వాళ్ళకి మనము వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేస్తూ కొలత తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నాకు ఈ పర్సన్కి నేను మెయిన్ డాట్ వచ్చేసి 2.5 తీసుకున్నాను అనమాట. 2.3 తీసుకున్నాను అనమాట. 2.5 తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ సైడ్కి నేను తీసుకున్నాను 2 ఇంచెస్ అనమాట. 2 దీనికి కూడా 2.5 పెట్టుకోవచ్చు. ప్రతిదీ ఇలా పెట్టుకున్నట్టయితే మనము ఈ మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనకు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ 2.5 తీసుకున్నాను, ఇక్కడ 2.5 మెయిన్ డాట్ 2.5 సైడ్ డాట్ 2.5. మనం వచ్చేసి ఇక్కడ వీటి రెండిటి మధ్యలో కూడా నేను 2.5 ఉండేట్టు చూసుకుంటున్నాను అనమాట ప్రతిదీ కూడా. ఎందుకంటే కరెక్ట్ పర్ఫెక్ట్ షేప్ కోసమని నాకు ఇక్కడ అలవాటు ఉంది కాబట్టి నేను కరెక్ట్ చూసుకుంటున్నాను. మీరు ఈ కార్నర్ లైన్ స్ట్రేట్ లైన్ తీసుకోండి, లేదు ఇలా కాదు అనుకుంటే మాత్రం ఇంకొక మెథడ్ ఉంది, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇలా మనం మధ్యలోకి లైన్ స్ట్రేట్ లైన్ గీసిన తర్వాత ఇలా పట్టుకొని చూస్తే రెండు దిక్కులా కూడా 2 సైడ్స్ కూడా మనకు ఎక్కలు తక్కలు లేకుండా ఈక్వల్గా రావాలన్నమాట. సమానంగా వస్తే మనం దాన్ని లైన్ ఇలా చేయితో గట్టిగా అదిమి ఇలా గీసినట్టయితే మనకు ఒక లైన్ ఏర్పడుతుంది. దాన్ని బట్టి మనం మార్కింగ్ అనేది వేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ ఎందుకు పైకి కట్ చేయాలి అంటున్నానంటే, మనకు ఎందుకు అనంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకు కట్ చేసిన, నేను అక్కడ ఆల్రెడీ షేప్ తీసుకున్నాను కదా, దానికోసం పోతుంది కాబట్టి ఇక్కడ 4th డాట్ అనేది ఇక్కడ ఉండదు ఈ కటింగ్లో. ఎందుకు అనంటే మనం అక్కడ డౌన్ చేయకపోయి ఉంటే మనకు 4th డాట్ అనేది వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ పర్ఫెక్ట్ షేప్లో కట్ చేశాను కాబట్టి మీకు 4th డాట్ అనేది అవసరం ఉండదు. ఇక్కడ 3 డాట్స్తో కంప్లీట్ పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా నెక్స్ట్ ఇంకొక దాన్ని తీసుకొని పైన వేసేసి ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ మార్కింగ్ అనేది దీనిపైన కూడా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈజీగా మార్కింగ్ వేసేసుకోవచ్చు ఇలాగా అనమాట. ఇలా మార్కింగ్ వేసేసుకొని డాట్ కంప్లీట్గా ఇలా లైన్ వేసేసుకొని ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ ఒకసారి డౌట్ ఉంటే బిగినర్స్కి అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కరెక్ట్గా మనం థిక్గా వేసుకున్నట్లయితే మనకు ఎటు కదలకుండా ఉంటుంది. నీట్గా మనకు స్టిచ్ అయ్యేంత వరకు అలాగే ఉంటుంది అన్నమాట. స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యే వరకు అలాగే ఉంటుంది అనమాట. డాట్ అనేది ఇలా వేసుకోవాలి. తర్వాత మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వేసుకున్నట్లయితే షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఉంటుంది అనమాట. కంప్లైంట్ లేకుండా ఉండాలంటే డాటింగ్ కంప్లీట్గా డాట్ అనేది కరెక్ట్గా వేయాలన్నమాట. తర్వాత మనం తీసుకోవాలి ఇలాగా తీసుకొని మనం కుట్టేటప్పుడు మాత్రం కంపల్సరీగా స్ట్రేట్గా పెట్టేసుకోవాలి. స్ట్రేట్గా పెట్టేసుకొని మనకు క్రాస్ లైన్ కంప్లీట్గా రావాలి. మనకి ఎక్కడ వంగినట్టు రాకుండా స్ట్రేట్గా క్రాస్ అనేది కరెక్ట్ క్రాస్ రావాలన్నమాట. అలా వచ్చినట్లయితే మనకు డాట్ అనేది కరెక్ట్గా వచ్చి
వేసుకునే పర్ఫెక్ట్గా వచ్చి మనకు కప్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఒక పర్సన్కి. అలా వేసుకోవాలి నీట్గా ఇలా అనమాట. డబుల్ స్టిచ్చింగ్ వేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే సింగిల్ స్టిచ్ వేయడం వల్ల తొందరగా స్టిచ్ అనేది వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనం డబుల్ స్టిచ్ వేయాలి. అది కూడా చిన్న కుట్టుపై వేసినట్లయితే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత సైడ్ డాట్ ఇట్లా అన్నీ కూడా ఇలాగే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అన్నీ కూడా డబల్ స్టిచ్చింగ్ కంప్లీట్గా 2 సార్లు కుట్లు వేసుకోవాలి. 2 సార్లు కుట్లు వేసుకున్నట్లయితేనే మనకు కుట్టినందుకు కంప్లీట్గా అప్రిషియేషన్ కూడా ఉంటుంది. ఎందుకనంటే చాలా వరకు మంది మనకు స్టిచ్చింగ్ చేసుకునేప్పుడు మన దగ్గరికి వేరే వాళ్ళ దగ్గరికి వేరియేషన్ అనేది ఇక్కడే తెలుస్తుందన్నమాట. వాళ్ళు అబ్జర్వ్ చేసే వాళ్ళైతే కంపల్సరీ చెప్పేస్తారు మనతో, ఇక్కడ కుట్టు బాగా స్టాండర్డ్గా ఉంటుందని. అలాగే ట్రై చేసేయండి. ఇలా వేసుకుంటేనే మంచిది. వేస్తే కూడా మనకు వచ్చే గిరాకీ కూడా బాగా వస్తుందన్నమాట. కంప్లీట్గా ఇలా 2 సైడ్లు కూడా మనం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా వస్తుందన్నమాట. మన కప్ అనేది ఈజీగా చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయేలా ఉందో. ఇలా వస్తుందన్నమాట. ఇలా 2 సైడ్స్ కూడా మనం 2 భాగాలు కూడా అలాగే కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత మనకు పర్ఫెక్ట్గా షేప్ ఇలా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా ఇలా కుట్టేసుకోవచ్చు. డాట్ అనేది మనం ఈజీగా వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ డాట్ వేయడం వల్ల మనకు ఈజీగా కుట్టడం వస్తుంది. అలాగే మనకు బాగా వస్తుంది అన్నమాట. కుట్టు ఉండడమే కాకుండా మన మెజర్మెంట్తో కుట్టినట్లయితే ఏ మిస్టేక్ లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఈవెన్ మీరు అన్నీ చెక్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా ఉంది చూడండి. ఇలా డాట్ వేయడం, ఇలా కుట్టడం ద్వారా మంచి వీడియోస్ కోసమని ఛానల్ని చూడడం మర్చిపోవద్దు. అంతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.